ట్రిప్కే ఫోటో అవుతున్నాయి కాడనా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 9 ఇవాళ వచ్చేసి నగరం పార్క్ వచ్చాము పేరుచెల్లకి. మా ఫ్యామిలీ మొత్తం, మా అమ్మ నాన్న, మా అన్న వదిన, నేను, మా వారు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరం అయితే కలిసి ఈ నగరం పార్క్కి పిక్నిక్ లాగా వచ్చాము. నిన్న బర్త్డే చేసుకున్నాం కాబట్టి వాళ్ళ పొద్దున ఎక్కడికన్నా వెళ్దాము అని చెప్పేసి అయితే ఇదైతే దగ్గరలో ఉంది అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇది ఈ మధ్య ఓపెన్ చేశారంట నగరం పార్క్ అని పేరుచెల్లలో. బాగానే ఉంది. ఇదైతే స్టార్టింగ్, పిల్లలు ఆడుకోవడానికి ఉంది స్టార్టింగ్లో. ఇంకా ఇదైతే రోడ్డు, చాలా దూరం నడవాలి. ఎండ కాబట్టి అసలు అలసిపోయాము ఎండకు. వాటర్ ఎన్ని తాగినా కానీ డీహైడ్రేషన్ అవుతుంది చిన్నపిల్లలకి. ఎండాకాలం లేకుంటే సాయంత్రం పూట 3 4 అప్పుడు అయితే వెళ్ళాలి. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 12 గంట అయింది. అందుకే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఎండకు. బాగానే ఉంది, పర్లేదు. పిల్లలు ఆడుకోవటానికి చేయడానికి పార్క్ లాగా కాబట్టి చిన్నపిల్లలకి యాక్టివిటీస్ ఉన్నాయి. ఉయ్యాలలు, జంపింగ్, అడవిలాగా అట్లా క్రియేట్ చేశారు. చిన్నపిల్లలు అడవికి వెళ్ళి చూడలేరు కాబట్టి అడవిలో ఉండే స్టాచ్యూస్ మొత్తం పెట్టారు చూడండి. ఇక్కడ పులి, ఏనుగు, జింక, మేక అన్నీ ఉన్నాయి లోపల. ఇవైతే టచ్ చేస్తే 1500 ఫైన్ అని అయితే రాశారు. బయట నుంచి ఊరక చూడటమే, ఇవి టచ్ చేయకూడదు. చూసి పక్కనైతే ఆడుకోవచ్చు. ఇక్కడ ఏమైనా తెచ్చుకొని తిని కూర్చొని వెళ్ళొచ్చు బాగా హ్యాపీగా. మేమైతే ఇక్కడికి భోజనాలు తెచ్చుకొని ఇక్కడే తిని కొద్దిసేపు ఆడిపించుకొని పిల్లలకి ఇక్కడే తిని అయితే వెళ్ళాము. ఇంటికి వెళ్ళలేదు, మా పెద్దనాన్న ఊరికి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి వంకాయలపాడుకి కొద్దిసేపు ఎంజాయ్ చేసి పిల్లలతో. ఇక్కడ వచ్చేసి ఉయ్యాలలు ఉన్నాయి. ఇదిగోండి టైర్ ఉయ్యాల. ఇదే రియల్గా చూడటం ఇప్పుడే, నిజంగా నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎక్కలేదు. ఇది ఊరక చూశాను. ఇక్కడ వచ్చేసి రోప్ బ్రిడ్జి లాగా చూడండి, రోప్లు కట్టి అటు ఇటు మధ్యలో అయితే నేను ఎక్కాను. చెక్కలు ఉన్నాయి మధ్యలో, చెక్కలు అయితే కొన్ని ఇరిగిపోయినాయి, కొన్ని అయితే ఎక్కి నేను దిగేశాను. బాగానే ఉంది. అంత సాహసం నేను చేయలేను అని చెప్పేసి కొద్దిగా అయితే ఎక్కి ఆగి పక్కకైతే వచ్చాను. ఇంకా మా పిల్లలు అయితే ఎవరి దారిన వాళ్ళు ఆడుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఎండ అయితే ఎక్కువ ఉంది. సాటర్డే సండే అయితే కొద్దిగా జనాలు ఎక్కువ ఉంటారంట. లోపలికి రావడానికి మర్చిపోయా, ఛార్జ్ మనిషికి 20 రూపాయలు అయితే తీసుకున్నారు. వర్తే 20 రూపాయలు. ఏముంది, పిల్లలు అట్లా కొనుక్కొని తింటే అయిపోతాయి 20 రూపాయలు మనిషికి. ఎప్పుడైనా మీరు వెళ్తే ఈ సైడ్ విజిట్ చేయండి. చిన్నపిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఈ సిటీలలో ఆడుకోవటానికి చేయడానికి ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి పిల్లలు ఆడుకోవటానికి చేయడానికి తిరగటానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. చాలా బాగానే ఉంది. మేమైతే ఫస్ట్ టైం రావటం ఇది. ఇంకా చలికాలం వానాకాలం అయితే కొద్దిగా చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండ ఎక్కువ ఉంది. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ సైడ్ పేరుచెల్ల ఎప్పుడన్నా వెళ్తే ఇక్కడ ఆగి ఇక్కడ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇది ఒకటి నిచ్చెనైతే ఎక్కాడు మా అల్లుడు, దిగటానికి చేత కావట్లేదు. పట్టుకొత్తా అంటే పట్టుకుంటే అప్పుడు దిగాడు జాగ్రత్త. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్